భారతదేశ దిక్సూచి భారతదేశానికి దిశా నిర్దేశం చేసిన గొప్ప నాయకులు శ్రీ రాజీవ్ గాంధీ గారి 77వ జయంతి సందర్భంగా మేమందరం ఇప్పుడే పార్టీ ఆఫీస్లో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహానుభావుడు చేసిన సేవలను గుర్తించుకుంటూ స్మరించుకుంటూ ఈరోజు భారతదేశంలో టెక్నాలజీ పరంగా ఇంత ముందుందంటే దానికి ప్రధాన కారకులు మా మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఈనాటి పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలుసు. అంటే గత నెల రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే మన మహబూబ్నగర్ జిల్లా బిడ్డ రేవంత్ రెడ్డి గారు బీసీసీఐ అధ్యక్షులు అయిన తర్వాత మేము చేస్తున్న కార్యక్రమాలు కానీ మేము చేయబోతున్న కార్యక్రమాలు కానీ అందరూ గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షకు ఏర్పడ్డదో ఆ ఆకాంక్ష నెరవేర్చకపోను ఒక అరాచక పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా ఈ దళితులు గిరిజనులకు జరిగిన అన్యాయంపై మేము పోరాటం మొదలుపెట్టాము. మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈ దళిత గిరిజన దండోరా అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 9వ తారీఖు మేము ఇంద్రవెల్లిలో పెద్ద ఎత్తున ఈ దళిత గిరిజన దండోరా సభ చేపట్టినాము. మీకు అందరికీ తెలుసు ఆ దళిత గిరిజన దండోరకు ఎంత పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చిండ్రో అందరూ మొత్తం యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు. ముఖ్యంగా ఆ రోజు ఆ సభ జరగకంటే ముందే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని మీకు అందరికి గుర్తుండాలి. 1,00,000 మందికి పైనే వస్తారు, 1,00,000 మందికి తక్కువ వచ్చినా కూడా నేను తల వస్తానని చెప్పేసి ఆ రోజు ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ ప్రామిస్ చేసిన విధంగానే 1,00,000 పైచులకు అంటే ఎక్కడో మేము ఇంటీరియర్ ప్లేస్లో ఆదిలాబాద్ జిల్లాలో పెడితేనే 1,00,000 మంది ఆ రోజు ఆ సభకు రావడం జరిగింది. ఆ సభ కూడా పెద్ద ఎత్తున విజయవంతం కావడం జరిగింది. సో ఆ సభ విజయవంతం అయినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకుల గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. వాళ్ళకు రాత్రుల్లో నిద్ర కూడా పట్టడం లేదు. అదేవిధంగా మొన్న 18వ తారీఖు రోజు కూడా మేము దళిత గిరిజన 2వ సభను ఇక్కడ రావిరాల మహేశ్వరం దగ్గర రావిరాల దగ్గర చేపట్టడం జరిగింది. ఆ సభ కూడా పెద్ద ఎత్తున విజయవంతమైన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మీరందరూ కూడా చూసారు. నిన్న అంటే ప్రముఖ పత్రికలు కూడా చాలా స్పష్టపడుతున్నా కూడా ప్రజలు ఎవరు కూడా పక్కకు పోకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ కూడా స్పీచ్ విన్నారని చెప్పేసి అందరూ కూడా పేపర్లను కూడా రాయడం జరిగింది. సో అంటే మేము చేపడుతున్న కార్యక్రమాలు కానీ మేము చేస్తున్న సభలు విజయవంతం అవుతున్న కొద్దీ టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పడిగెడతా ఉన్నాయి. దాన్ని తట్టుకోలేక కొందరు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఎమ్మెల్యేలు, ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, గువ్వల బాలరాజు, అదేవిధంగా జీవన్ రెడ్డి మరియు తదితర ఎమ్మెల్యేలందరూ కూడా నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారి గురించి కొన్ని అవాకులు చివాకులు మాట్లాడిన విషయాన్ని మీరందరూ కూడా గమనించి ఉండాలి. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి పీసీసీ అయినప్పటి నుంచి కూడా వీళ్ళందరికీ నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిన్న ఎవరైతే ప్రెస్ మీట్లో మాట్లాడిన ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా నేను నేమ్స్ ఏవైతే రెఫర్ చేసినో వాళ్ళు ఎవరికి కూడా డిపాజిట్ రాని విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఈరోజు దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి కానీ, జీవన్ రెడ్డి కానీ, గోల బాలరాజు కానీ, మంచిరెడ్డి కిషన్ రెడ్డి కానీ ఎవరైతే నిన్న రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినరో అవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా మీరు రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లలో పడితే మీకు డిపాజిట్లు కూడా రావని చెప్పేసి ఈ సందర్భంగా ఈ పత్రికా ముఖంగా మేము సవాల్ విస్తుతా ఉన్నాం. అది జరిగేది వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గురించి నిన్న ఈ ప్రెస్ మీట్లో ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఇది అది అని చెప్పేసి కొన్ని అబద్ధ ప్రచారం చేసి అబద్ధ మాటలు మాట్లాడిన విషయాన్ని మా దృష్టికి రావడం జరిగింది. దాన్ని ఖండిస్తూ అయ్యా వెంకటేశ్వర రెడ్డి గారు కానీ, తర్వాత గువ్వల బాలరాజు కానీ, జీవన్ రెడ్డి గారు మీరు ఈరోజు ఏదైతే అనుభవిస్తున్న పదవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అని చెప్పేసి మీరు మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 2014లో ఎంతో మంది, అంటే 14 కంటే ముందు ఈ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులు చనిపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అంటే ఎక్కడికక్కడ యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగే ఉద్దేశం ఉందని చెప్పేసి భావించి ఒక పక్కన వేరే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతున్నా సరే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారి. ఈరోజు ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీలాంటి దగులు బాజులు అధికారంలోకి వచ్చి
రాష్ట్రాన్ని దోచుక తినుకుంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి మీకు ఎక్కడని చెప్పేసి నేను మాట్లాడుతా ఉన్నాను. ఇప్పుడు ఈ రోజు ఆల వెంకటేశ్వర రెడ్డి గారి గురించి, ఎందుకంటే ముఖ్యంగా దేవరకథ నియోజకవర్గానికి సంబంధించిన ఆల వెంకటేశ్వర రెడ్డి గారి గురించి ఇక్కడ ఉన్న పత్రికా మిత్రులు కానీ మా సోదరులందరూ కూడా తెలుసు. ఎందుకంటే 2014లో ఆయన ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఈ రోజున ఆయన ఆర్థిక పరిస్థితి, ఈ రోజు వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ఈ రోజు ఎక్కడికక్కడ కమిషన్లకు కక్కుర్తి పడి ఉష్కను మట్టిని దోసుక తిని ఈ రోజు ఎమ్మెల్యే పోస్టును అడ్డం పెట్టుకొని కర్వెనెల కాంట్రాక్ట్ పనులు చేస్తూ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడదని చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి కాలి గోటి కూడా పనికిరాని వ్యక్తి ఉంది. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గురించి ఏదో మాట్లాడుతా ఉన్నావు. రేవంత్ రెడ్డి ఏడిపోతే అడిగి ఏదో 100 మంది చేసుకొని పోతాడు, ఆయన కోసం భజన చేశావు. నువ్వు ఎక్కడున్నారో బాబు? నిన్న మీటింగ్ చూస్తే 100 మంది కాదు, కొన్ని వేల మంది, ఇంద్రవెల్లికి 1,00,000 మందికి పైచులకు వచ్చిందంటే 1,00,000 మంది కూడా రేవంత్ రెడ్డిని చూసి వచ్చింది అనేది ఒకసారి మీరు గమనించాలి. ఆ రేవంత్ రెడ్డిని చూసి ప్రజలు వస్తూ ఉంటే మీకు లాగులు తడుస్తూ ఉన్నాయి, మీకు మీ నాయకుడిని తడుస్తూ ఉన్నాయి, మీకు తడుస్తూ ఉన్నాయి. తట్టుకోలేకనే ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి విమర్శ చేస్తూ ఉన్నారు, లేనిపోయిన విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి గురించి ఇంకొక జీవన్ రెడ్డి గారు కానీ తర్వాత అగ్వాల పోలని మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పెయింటర్ గా ఉండి ఈ రోజు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి. అయ్యా, మీ ఆర్థిక పరిస్థితి, జీవన్ రెడ్డి చేసిన బ్రోకర్ పనులు ఏవో మొత్తం రాష్ట్రం మొత్తానికి తెలుసు. గోల బాలరాజు గారు, మీరు ఎమ్మెల్యే కాకముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, ప్రతి ఒక్క నియోజకవర్గం అచ్చంపేటలో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగినా కూడా మీ అందరి అవినీతి బాగోతాలు మొత్తం అందరికీ తెలుసు. దాంట్లో దృష్టిలో ఉంచుకొని మీరు అనుకుంటా ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు జైలు పోతారు ఓటుకు నోటు కేసులో తొందరలోనే చెప్పి. రేవంత్ రెడ్డి గారికి ఓటుకు నోటు కేసులో జైలు పోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఓటుకు నోటు కేసు అనేది ఆ కేసే కాదని, అదొక తప్పుడు కేసు, తప్పుడు తరాలో పెట్టిన కేసు. అదొక కేసు మా దృష్టిలో, నేను యాజ్ అడ్వకేట్ గా నేను చెప్తా ఉన్నా, అదొక కేసే కాదు. కానీ మీరు చేసిన అవినీతి ఏదైతే ఉందో 2014లో మీరు అధికారంలోకి వచ్చినాక ఇప్పటిదాకా మీరు చేసిన అవినీతి ఏదైతే ఉందో అవినీతి మీద మొత్తం వివరాలను సేకరిస్తా ఉన్నాం. మొత్తం ఆధారాలతో సహా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా మీరందరూ చాలా మంది, ముఖ్యంగా ఈ దేవరకథ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఉమ్మడి జిల్లాలోనే అత్యంత అవినీతి పరుడైన ఎమ్మెల్యే ఎవరంటే ఆల వెంకటేశ్వర రెడ్డి అని చెప్పేసి మొత్తం మహబూబ్నగర్ జిల్లానే చాలా మంది టీఆర్ఎస్ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. అయ్యా, మీరు చేసిన అవినీతి మీద ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విత్ ప్రూఫ్స్ అంటే ఆధారాలతో సహా బయట పెడతాము. ఖచ్చితంగా మీ మీద సిబిఐ ఎంక్వైరీ చేయించి మీరు చేసిన అవినీతిపై ఖచ్చితంగా మిమ్మల్ని జైలు పంపే రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా పత్రికాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరేదో రేవంత్ రెడ్డి గారు పెట్టిన మీటింగ్లను చూసి సక్సెస్ అంటే ఈ రోజు ప్రజలు ఏ విధంగా వస్తా ఉన్నారంటే మేమే పరిశాన్ అవుతా ఉన్నాం. దగ్గర 100 పైచులు బండ్లు పెడితే ఉండగా సరిపోలేదు. అంటే జనాలు ఇంకా స్వచ్ఛందంగా మేము వస్తామన్నా, మీరు బండ్లు పెట్టండి, ఖచ్చితంగా మేము మీటింగ్ వస్తామని చెప్పేసి కొన్ని వేల మంది ఎక్కడికక్కడ మీటింగ్లకు తరలి వస్తా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున ఈ తెలంగాణ ప్రజానికం ఆదరణ చూపిస్తా ఉన్నారంటే దానికి కారణం మీరు చేస్తున్న అవినీతి పాలన గురించి ప్రజలు విసిగెత్తి వేసారి ఈ రోజు మా వెంబడి వస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన అవాకులు చివాకులు అయితే ఉన్నాయో ఖచ్చితంగా అవి మీరు విత్డ్రా చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మీరు నిన్ననే మా పిసిసి అధ్యక్షులు గాంధీ భవన్లో జరిగిన మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 70కి పైచులకు సీట్లు గెలుస్తామని చెప్పేసి గంటాపందంగా చెప్తా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రాజీనామా చేయండి, ఎలక్షన్స్ పోదాము. మీరు అంటా ఉన్నారు కదా, ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి పిసిసి తప్పు చేసిందని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే మీరు మాట్లాడే విధానం ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డికి పిసిసి ఇవ్వకుండా యువలోకి అనామకాలకు ఇచ్చింటే మీ పబ్బం గడుస్తున్నాయి, మీ పూట గడుస్తున్నాయి అని చెప్పేసి మీరు ఆలోచన చేసి ఈ రోజు రేవంత్ రెడ్డికి పిసిసి ఇచ్చినప్పటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల అంటే ముఖ్యమంత్రితో నుంచి కింది స్థాయి వ్యక్తుల వరకు కూడా మీ అందరికీ లాగులలో తొండలు పరిగెడతా ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చిండు, ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి వెంబడపోతా ఉన్నారు. కాబట్టి వీళ్ళు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే ఈరోజు అదే కొన్ని ఆరోపణలతో చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి మీద. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బలోపేతమైంది. ప్రజలందరూ కూడా మా వైపు చూస్తా ఉన్నారు. కాబట్టి మీరు అంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక సీనియర్లందరూ వెనుక కూర్చున్నారు, ముందర కూర్చున్నారు అని మీలాంటి దద్దాబాలు మాట్లాడుతున్న మాటలు చూస్తా ఉంటే మాకు నవ్వొస్తా ఉంది. ఈ రోజు సీనియర్లు కానీ జూనియర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకం మీరు చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 2023లో జరిగినా సరే, ఎలక్షన్స్ 2022లో జరిగినా సరే మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం. నిన్న మాట్లాడిన ఎమ్మెల్యేలు అందరూ కూడా మరొకసారి మీ ద్వారా తెలియ
డిపాజిట్ కూడా రాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు రేపటి నుంచి ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాం. ఈ రోజు ప్రతిసారి ఏ నాయకుడు మాట్లాడినా టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారు, మేము ఏ స్కీములు పెట్టినా కూడా ఇవన్నీ భారతదేశంలో ఎవరు కూడా పెట్టలేదు, ఈ స్కీములన్నీ కూడా మేము పెట్టినాము, మేమే నెంబర్ 1 అని చెప్పుకుంటా ఉన్నారు. నేను ఈ సందర్భంగా మా పత్రికా సోదరులను మీ ముందర నేను ఒక విషయం ప్రస్తావించదలుచుకున్నా. ఈ రోజు మీరు చెప్తా ఉన్నది ఏదైతే నెంబర్ 1 అని చెప్తా ఉన్నారో, మా దృష్టిలో మీరు నెంబర్ 1 దేంట్లో ఉన్నారంటే ఈ భారతదేశంలో అత్యంత అంటే అవినీతి చెందిన అంటే అవినీతి చేస్తున్న వ్యక్తుల రాష్ట్రం ఏదంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే మీరు నెంబర్ 1 దేంట్లో అంటే అవినీతి చేయడంలో మాత్రం పెద్ద ఎత్తున నెంబర్ 1లో ఉన్నారని చెప్పేసి, భారతదేశం నెంబర్ 1 ఉన్నారని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు. భారతదేశంలో కూడా చాలా మంది ఈ పొలిటికల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈనాక మన కూడా మీరు పేపర్లో చూసింటారు, ఈయన ఒక ఆదరణ ఏ విధంగా ఉందో, ఏ స్థాయిలో ఉందో కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఈరోజు దళిత బంధు గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మేము మా రేవంత్ రెడ్డి గారు మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, దళిత బంధు అనేది మీరు ఇస్తున్నదాన్ని మేము వ్యతిరేకం కాదు, కానీ మీరు ఇస్తున్న దళిత బంధు ఏదైతే ఉందో అది యావత్ తెలంగాణ ప్రజానీకంలోకి ఇవ్వాలని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తాము. ఎందుకంటే మీరు ఇప్పటికే గతంలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 3 ఎకరాల భూమి కానీ, తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం కానీ, అదేవిధంగా దళితుని సీఎం చేస్తాన్న హామీ కూడా ఏమి కూడా నెరవేర్చలేదు. మీరు అవన్నీ కూడా తుంగలో తొక్కి వాళ్ళను దళితులను మోసం చేసిన పార్టీ ఏదైతే ఉందో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మీరు దళిత బంధు పేరు మీద మళ్ళీ దళితులను ఏదో మీరు దగ్గర తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు, కానీ దళితులు ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. ఈరోజు మీరు ఇస్తున్న దళిత బంధుకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఈరోజు ఏం చేస్తా ఉన్నారంటే మీరు కానీ మీ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడైతే బై ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయో అక్కడ బై ఎలక్షన్లలో పోయి కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అక్కడ అంటే ప్రభుత్వ ధనాన్ని వృధాగా తీసుకెళ్లి అక్కడికి అడ్డగోలే ఖర్చు చేసి మీరు దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు, ఓసీ బంధు అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. దాన్ని మేము చెప్తా ఉన్నది అంటే మీరు ఏదైతే స్కీమ్ పెడతా ఉన్నారో ఆ స్కీమ్ అనేది ఓన్లీ ఒక బై ఎలక్షన్స్ ఉన్న రాష్ట్ర అంటే నియోజకవర్గాల్లో కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ దళిత బంధు ప్రవేశపెట్టాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు దళిత బంధు అనేది మేము ఇస్తా ఉన్నాము, మా ఇంట్లోకి నుంచి తీసుకొచ్చి ఇస్తా ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. డబ్బులని కూడా ప్రజలు కట్టిన పనులతోన మీరు ఈరోజు ఈ దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చి పెట్టిండ్రు. దళిత బంధు మేము ఏమంటా ఉన్నామంటే ఈరోజు మీరు చేస్తున్న దళిత బంధు అనేది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికి. ఎందుకంటే ఇప్పటికే గతంలోనే మీరు చాలా మంది ఈ గిరిజనులను అంటే దళిత గిరిజనులను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మీరు ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. ఇప్పటి వరకు మీరు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో 9 లక్షల మంది దళితులు ఉన్నారు, 9 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఆ 9 లక్షల మందిలో 6,000 మందికి మాత్రమే మీరు 3 ఎకరాల భూమి ఇచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఈ రోజు మీరు ఆ 3 ఎకరాల భూమి ఇచ్చింటే ఎకరా ఈ రోజు ఏ రాష్ట్రంలో ఏ నలుగురులో పోయినా కూడా ఎకరా 10 లక్షల రూపాయలు ఆ భూమి ధర వలుకుతా ఉంది. అంటే మీరు 3 ఎకరాలు ఇచ్చింటే ఈ రోజు మీరు ఇచ్చే 10 లక్షల కంటే వాళ్ళకి ఇచ్చిన 3 ఎకరాల వల్ల 30 లక్షల ఆస్తి వాళ్ళతో ఉంటా ఉంది ఈరోజు. కానీ మీరు ఇచ్చిన 10 లక్షలే ఓన్లీ 10 లక్షలు ఇచ్చి ఈరోజు 10 లక్షలు ఇస్తా ఉంటా ఉన్నారు. దాంట్లో కూడా 10 లక్షలు ఇవ్వడంలో కూడా పెద్ద ఎత్తున ఆంక్షలు పెట్టారు. ఎక్కడికక్కడ ఏ విధంగా మీరు ఆ 10 లక్షలు ఇస్తారు ఇప్పటికీ క్లారిటీ లేదు. మీరు ఇచ్చే దళిత మంది ఎవరికి ఇస్తారు, ఎవరు ఎప్పుడు ఇస్తారు అనేది కూడా క్లారిటీ లేదు. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మీరు పెడుతున్న స్కీమ్స్ అయితే ఓన్లీ బై ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతూ ఉన్నాయో ఓన్లీ ఆ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని చేస్తా ఉన్నాయి తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ఎక్కడ కూడా చేస్తలేరు. కాబట్టి మీరు నిన్న మాట్లాడిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీరు ఏదైతే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన తీరు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా మీ అవినీతిని కూడా మీరు నిన్న మాట్లాడిన ఎమ్మెల్యేల అవినీతి మొత్తం కూడా చిట్టా కూడా మా దగ్గర ఉంది. త్వరలోనే ఆ అవినీతికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆధారాలతో సహా బయట పెడతాము. ఎందుకంటే మీరు ఈరోజు మిషన్ భగీరథ గురించి నేను ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ అనే పేరు మీద మీరు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా పుల్లగొట్టినరో యావత్ తెలంగాణ ప్రజానికి తెలుసు. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి దాంట్లో ఆ బడ్జెట్ను కూడా వేరే కాంట్రాక్టర్లకు ఇచ్చి కాంట్రాక్టర్ల ద్వారా పెద్ద ఎత్తున కమిషన్లు దండుకొని ఈరోజు మీరు అడ్డగోలుగా బలిసి అంటే పైసల మదంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే రేవంత్ రెడ్డి గారు జైలుపోతారు, రేవంత్ రెడ్డి గారు జైలుపోనిక లేడయా మీ తాట తీయని కానీ ఇక్కడికి ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ గారు మా సోనియా గాంధీ గారు ఆయన పిసిసి ప్రెసిడెంట్ మీ తాట తీయడానికే ఈరోజు ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గా మీ ముందుకు వస్తా ఉన్నాడు. మీరు ఎందుకు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు ఎందుకు తడుపుకుంటా ఉన్నారో మాకు అర్థం కాబట్టి మీకు ఏమైతా ఉంది. ఈరోజు మేము సభలు పెట్టి పెద్ద ఎత్తున మా సభలకు ప్రజలు తరలి వస్తూ ఉంటే స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉంటే తట్టుకోలేక మీరు ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి మీద. ఒక్కసారి మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే మీరు చేస్తున్న అవినీతి చూస్తే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు.
మీరు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే పోస్టును, మంత్రి పోస్టును, ముఖ్యమంత్రి పోస్టును అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా కొల్లగొట్టిందో మీకు అందరికీ యావత్ తెలంగాణ ప్రజానికని తెలుసు. ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్క తెలంగాణ అంటే రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల జనాభా పైన ఒక్కొక్కళ్ళ పైన 1,05,000 రూపాయల అప్పును మన మీద నెత్తిన రుద్దినట్టు. ఆ 1,05,000 రూపాయలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ కూడా 1,05,000 రూపాయల అప్పును కట్టాల్సిన బాధ్యత మన మీద పెట్టారు ఈ దొంగలు. ఈరోజు వీళ్ళు అప్పులు చేసి తీసుకొచ్చి ఎవరు ధరించారంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద కమిషన్లు దండుకొని 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఆ డబ్బులతోన ఎలక్షన్లకు వచ్చి 1,000 రూపాయలు 1,000 కోట్లు అంటే ఓటుకు 1,000 రూపాయలు 2,000 ఇచ్చేసి మీరు ఓట్లు కొని ఈరోజు అవినీతి పాల్పడి అడ్డగోలుగా రాజకీయాలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. ఇంకా రాకపోయే రోజుల్లో ఈ ఆటలు సాగవు. ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ పైసలు అడ్డగోలుగా సంపాదించిన పైసలతో ఓట్లు కొన్నారో దానిపైన మీరు జైలు పోకుండా చూసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఉన్న అంటే నిన్న మాట్లాడిన ఎమ్మెల్యేల తీరు ఏదైతే ఉందో చాలా ఆక్షేపణీయం. రేవంత్ రెడ్డి గారు జైలు పోవడం కాదనగా మీరు జైలు పోకుండా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీ జాతకాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, మీరు చేసిన అవినీతి అంతా కూడా మా దగ్గర ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆధారాలతో సహా సిబిఐకి అప్పగించి ఏ నియోజకవర్గంలో ఎంత పెద్ద అవినీతి జరిగిందో అన్ని కూడా బయట పెట్టి మిమ్మల్ని ఖచ్చితంగా జైలు పంపే రోజులు త్వరలోనే వస్తాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జిల్లా పార్టీ ఆఫీసులో కూర్చొని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రాబోయేది రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుందని తెలియజేస్తూ మరొకసారి నిన్న మాట్లాడిన ఎమ్మెల్యేల ఏదైతుందో మీరు మీ జాతకాలు ఫస్ట్ చూసుకొని రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా మా నియోజకవర్గానికి సంబంధించి మీకు అందరికీ తెలుసు జూన్ 11, 2015లో ముఖ్యమంత్రి గారు మన దగ్గర భూత్పూర్ మండలంలో కర్వేనా ప్రాజెక్ట్ ఏదైతే శంకుస్థాపన చేసిన రోజు అక్కడ చెప్పడం జరిగింది. అందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఉన్న పత్రికా మిత్రులు అందరూ కూడా ఆ రోజు పార్టిసిపేట్ చేశారు. చాలా మందికి రాష్ట్ర అంటే నియోజకవర్గంలో మైనార్ జిల్లా మొత్తానికి తెలుసు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామో ఈ ప్రాజెక్టును 3 సంవత్సరాలలో పూర్తి చేస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకు వెంకటేశ్వర రెడ్డి ఆ గుట్ట మీద అదేంటి ఒకటి గెస్ట్ హౌస్ కట్టి నేను ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా ఉండి పర్సూ చేసి నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే విధంగా చూస్తా. అదేవిధంగా ఆ ప్రాజెక్టులో ఎవరైతే భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో, నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, అక్కడ వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయాన ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఆ భూములు కోల్పోయిన వ్యక్తులకు ఒక్కళ్ళకు కూడా ₹1 ఇవ్వలేదు, అంటే ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టియలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 2015లో ఇచ్చిన హామీ అంటే 3 సంవత్సరాల్లో పూర్తి చేసిన కర్వేనా ప్రాజెక్టు ఈరోజు 2021 అంటే ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు అయితే ఉంది. ఇప్పటి వరకు అక్కడ 70% వర్క్ కూడా జరగలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ వర్క్ జరగకపోవడానికి ముఖ్య కారణము ఈ స్థానికంగా మా ఎమ్మెల్యే గారే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు, నువ్వు ఎమ్మెల్యేగా అక్కడ మొత్తం 3 ప్యాకేజెస్ ఉన్నాయి. అక్కడ 13, 14, 15 ప్యాకేజీలలో 2 ప్యాకేజీలలో నువ్వు స్వతహాగా కాంట్రాక్ట్ పనులు చేస్తా ఉన్నావు. అంటే ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేవు సొంత నియోజకవర్గంలో స్వలాభాపేక్షతో కాంట్రాక్ట్ పనులు చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితుల్లో నువ్వు లేవు. ఎందుకంటే నువ్వు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని పరిస్థితుల్లో, ఎందుకంటే నువ్వు పోయి అడిగే పరిస్థితి లేదు. నువ్వు చేస్తున్న అవినీతికి ఆల్రెడీ మీ ప్రభుత్వానికి తెలుసు, మీ ముఖ్యమంత్రికి తెలుసు, మీ మంత్రులకు తెలుసు. కాబట్టి నువ్వు ఈరోజు దాని తర్వాత చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి చేసి, అంటే మీరు ఈరోజు ఉత్తర తెలంగాణలో చేపట్టిన తర్వాత అంటే ఈ ప్రాజెక్టు తర్వాత చేపట్టింది ఆల్రెడీ పూర్తి చేసి దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ కర్వేనా ప్రాజెక్ట్ ఇప్పటికీ స్టార్ట్ చేసి 2015లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేదంటే దానికి కారణం మేము ఈ ఎమ్మెల్యే గారు అని చెప్పేసి దారుణంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే అక్కడ నువ్వు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతా ఉన్నావు. ఈరోజు ముఖ్యంగా నియోజకవర్గంలో చెక్ డ్యాంల పేరు మీద కూడా పెద్ద ఎత్తున అవినీతి అంటే ఉష్క దోపిడీ చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు నీతులు చెప్తా ఉన్నాడు. నిన్న రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో అవాకు చివాకులు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేసినారు, మీరు ఇక్కడ జరుగుతున్న మీరు ఇచ్చిన హామీలు ఏంటివి, మీరు నెరవేర్చిన హామీలు ఏంటివి అని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మేము ప్రధాన డిమాండ్ మొన్న కూడా చెప్పడం జరిగింది. మేము ఆల్రెడీ ప్రతి మీటింగ్లో కూడా అదే చెప్తా ఉన్నాం. మీ ముఖ్యమంత్రి గారు నియోజకవర్గాల అభివృద్ధిని ఎప్పుడు చేస్తా ఉన్నాడంటే ఇక్కడ బై ఎలక్షన్ వస్తేనే అభివృద్ధి చేస్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా సరే
వివిధ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీరు రాజీనామా చేయండి, రాజీనామా చేస్తే మేమే దగ్గరుండి గెలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియదు. ఎందుకంటే రాజీనామా చేస్తే ఖచ్చితంగా మీ ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గాన్ని పట్టించుకుంటాడు, ఆ నియోజకవర్గం నిధులు పంపిస్తాడు, ఆ నియోజకవర్గం దళిత బంధు ఇస్తాడు, గిరిజన బంధు ఇస్తాడు, అన్ని బంధువులు ఇస్తాడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు కరువైన ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కూడా పెద్ద ఎత్తున మేము అన్ని వివరాలు సేకరిస్తా ఉన్నాం. అన్ని వివరాలు కూడా త్వరలోనే మా పిసిసి అధ్యక్షులకు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ బాగోగులని మీ భాగవతం అంతా కూడా బయట పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీరు రేపు పొద్దున మాట్లాడే ముందు ఎవరైనా సరే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే మా పిసిసి అధ్యక్షుడి గురించి మాట్లాడే ముందు ఓటుకునేట్టు జైలు పోతారని మాట్లాడుతూ ఉన్నారు కదా, అవి మీరు బంద్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ మీద ఉన్న అవినీతిని గురించి ఫస్ట్ ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో ఎవరెవరు మీ పార్టీలో జైలు పోవాలనో అక్కడ ఎక్కడెక్కడో ఫస్టే మీరు కొన్ని జైల్లో ఉన్న ప్లేసెస్ అని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిన్న వెంకటేశ్వర రెడ్డి గారు కానీ తర్వాత గువ్వాల బాలరాజు గారు ఒక 4 స్తంభాల గురించి మాట్లాడారు. అవి 4 స్తంభాలు గారు ఈ రాష్ట్రానికి పట్టిన 4 ఏమంటారు అవినీతి స్తంభాలు. అవి అంటే నిజాయితీ గల స్తంభాలుగా అవి ఈ రాష్ట్రానికి పట్టిన అవినీతి స్తంభాలు. మన రాష్ట్రంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కానీ, సంతోష్ రావు గారు కానీ, ఇంకొక కవితారావు గారు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరి గురించి, ఎందుకంటే వాళ్ళని పొగడకపోతే వీళ్ళ పుట్టగదులు ఉండవు. వాళ్ళు వాళ్ళు పెద్ద అవినీతి చేస్తూ ఉంటే మీరు దాని కింద ఇంకా పెద్ద ఎత్తున అవినీతి పాల్పడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి 4 స్తంభాలు 5 స్తంభాలు ఈ రాష్ట్రానికి పట్టిన శని అని చెప్పేసి ఈ సందర్భంగా మీరు 4 స్తంభాలు కాదు, మీ రాష్ట్రానికి పట్టిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఒక ప్రత్యేకమైన ఆకాంక్షతో ఏర్పడ్డది ఈ రాష్ట్రం. కానీ ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానికి ముఖ్య కారకులు ఈ 4 స్తంభాలు. సో ఈ 4 స్తంభాలను పొగిడితే తప్ప వీళ్ళకి పబ్బం గడవదు. కాబట్టి వీళ్ళ అవినీతిని కూడా వాళ్ళు అడగారు. కాబట్టి ఆ 4 స్తంభాల గురించి గొప్ప చెప్పుకుంటా ఉన్నారు. ఆ 4 స్తంభాలు ఎక్కడ ఏ విధమైన గొప్ప పనులు చేసి ఒకసారి చూపించాలని చెప్పేసి చెప్పిన వ్యక్తులను మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఆ 4 స్తంభాలు వాళ్ళు ఫ్యామిలీస్ ఆ ఉద్యమాలు ఉన్నారా, ఉద్యమాల నుండి ఏం చేశారు, ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వాళ్ళ ప్రాణాలు అర్పించిన కుటుంబాలను పట్టించుకునే పాపాన టీఆర్ఎస్ పార్టీ పోలే. టీఆర్ఎస్ పార్టీ 4 స్తంభాలు కూడా వాళ్ళని పట్టించుకోలేదు. ఈరోజు 4 స్తంభాల గురించి మాట్లాడతాం.